యమహా ఎఫ్జెడ్ బండి ఇది 2 months బ్యాక్ కింగ్ కోటిలో బండి కస్టమర్ ఇంజన్ చేయించాడంట. ఇంజన్ చేసినప్పుడు ఇంజన్లో గ్రీజ్ వేసాడంట మెకానిక్. మరి అతను మెకానికో మరి ఇంకేందో మరి నాకైతే తెలియదు, కానీ ఎవరన్నా ఇంజన్లో గ్రీజ్ వేయరు, ఇతను గ్రీజ్ వేసాడంట. కస్టమర్ అప్పుడే డౌట్తో అడిగాడంట, అన్న గ్రీజ్ వేయొచ్చా ఇంజన్లో అని. గ్రీజ్ వేయొచ్చు అన్న, ఇంజన్ స్మూత్ ఉంటుందని చెప్పాడంట. చూడండి, ఇది ఇంజన్లో గ్రీజ్ వేయడం వలన ఇప్పుడు మళ్ళీ ఇంజన్ అనేది సీజ్ అయిపోయింది అనమాట. ఇంజన్లో గ్రీజ్ వేయడం వలన ఇంజన్ సీజ్ అవుతుందంటే ఇది క్లచ్ సైడ్ అనమాట. ఇదిగోండి, ఇది ఆయిల్ పంప్ అంటారు దీన్ని. ఇది క్లచ్ సైడ్, ఇది ఇక్కడ ఆయిల్ సప్లై చేస్తుంది అనమాట. ఇది ఆయిల్ పంప్. గ్రీజ్ వేయడం వలన ఏమైందంటే ఇది చూడండి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, సన్న సన్న హోల్స్ ఇవి. ఇందులో నుంచి ఇంజన్ ఆయిల్ పైకి సప్లై అవుద్ది, హెడ్లోకి బోర్లోకి ఆయిల్ సప్లై అవుతుంటుంది అనమాట. ఇప్పుడు ఏమైందంటే ఇది గ్రీజ్ చేయడం వలన ఈ చిన్న చిన్న హోల్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి అనమాట. ఈ రంధ్రం అనేది మూసుకుపోయింది. ఈ హోల్ మూసుకుపోవడం వలన ఇంజన్లకు పైకి హెడ్ బోర్లకు ఆయిల్ సప్లై కావట్లేదు. ఆయిల్ సప్లై కాక ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రాకర్స్, ఈ రాకర్స్ అంటారు, వాల్ రాకర్స్ అంటారు. చూడండి, వాల్ రాకర్స్ మళ్ళీ డ్యామేజ్ అయిపోయినాయి. ఈ పైకి ఇంజన్లకు ఆయిల్ సప్లై కాక హెడ్ బోరు మళ్ళీ డ్యామేజ్ అయిందనమాట. దయచేసి మీ అందరికి చెప్తున్నది ఏంటంటే ఇంజన్లకు గ్రీజ్ వేయకండి. మరి అతను మెకానికల్ అయితే ఎవరు వేయరు, 99% కాదు 100% ఎవరు వేయరు. మరి అతను ఎందుకు వేసాడో నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. దయచేసి ఇంజన్లో గ్రీజ్ అవి అట్లాంటివి వేయకండి. ఏదైనా కంపెనీ ఆయిల్ వాడండి. ఇంజన్ ఆయిల్ ఏదైనా సరే కంపెనీ ఆయిల్, ఇంజన్ ఆయిల్ వాడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండవు. దయచేసి గ్రీజ్ అట్లాంటివి ఎవరు వేయకండి.